అందరికీ నమస్కారము. మీకు షష్టి పూర్తి అయిందా? షష్టి పూర్తి అయితే జనరల్గా 60 ఏళ్ళకు చేస్తారు. అయితే నేను ఈ షష్టి పూర్తి ఈ 60 ఏళ్ళు ఈ విషయం గురించి నేను మాట్లాడడం లేదు. భారతదేశంలో ఎక్కువగా దక్షిణ భారతంలో వృద్ధుల సంఖ్య ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఈ వయసులో కూడా మీరు ఆరోగ్యం చాలా బాగా చూసుకోవాలి. అయితే 60 ఏళ్లలో మీ ఆరోగ్యం చాలా బాగుంది అంటే గత 40 సంవత్సరాల నుంచి కానీ 30 సంవత్సరాల నుంచి కానీ మీరు మీ ఆహార అలవాట్లు, తర్వాత మీరు తీసుకునే ఆహారము, అటువంటి విషయాల మీద మీరు ఎంతో శ్రద్ధ వహిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. నేను చూశాను 2022 మా అబ్బాయి దగ్గరికి జర్మనీకి వెళ్తే నేను మా అబ్బాయి క్యాబ్ బుక్ చేశాడు. ఒక లేడీ వచ్చింది. ఆమె వచ్చేసి రైల్వే స్టేషన్ దగ్గర వదిలేసింది. ఆమె నన్ను చూసి నా యాక్టివ్నెస్ చూసి నాకు చెప్పాడు, ఆమె వయసు ఎంత తెలుసా అని. ఏమో నాకు నేను గెలిచేయలేదు అన్న. ఆమెకు 67 సంవత్సరాలు. ఎంత యాక్టివ్గా ఉంది చూడు. లగేజ్ కూడా తీసుకొని మన కార్లో పెట్టి మళ్ళీ దించుతుంది. ఇలా ఉంటుంది ఇక్కడ యూరోప్లో అన్నది. ఇది నేను దేశం గురించి మాట్లాడటం లేదు. అది ఐరోపా దేశమా, యూరోపియన్ కంట్రీయా, అమెరికానా, ఇది అది కాదు. ఎక్కడి స్థల ప్రభావం దాని ఉంటుంది, ప్లస్ వారి యొక్క ఆహార అలవాటు ఉంటాయి. అయితే మన భారతదేశంలో సనాతన ధర్మంలో దాదాపు చాలామంది అప్పట్లో 90 సంవత్సరాలు, 100 సంవత్సరాలు, ఇప్పటికీ కూడా 100 సంవత్సరాల పైన ఉన్నవాళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళు తీసుకునే ఆహార అలవాట్ల వల్ల వాళ్ళు సొంతంగా వాళ్ళ పనులు చేసుకునేవాళ్ళు. అయితే నేను అనేది ఏంటంటే, డబ్బు విషయం పక్కన పెట్టండి. 60 ఏళ్ళు అంటే దాదాపు మీరు గవర్నమెంట్ సర్వీస్ కానీ, ప్రైవేట్ సర్వీస్లో కానీ మంచి జాబే చేసి ఉంటారు. ఈ 60 ఏళ్ళ వయసులో మీరు ఆరోగ్యంగా ఉన్నారంటే అది రియల్గా గ్రేట్. ఎందుకంటే అప్పట్లో మీకు ఎటువంటి వ్యసనాలు లేకుండా ఒక క్రమశిక్షణమైన జీవితాన్ని మీరు లీడ్ చేసి ఉంటారు. కాబట్టి ఈరోజు 60 సంవత్సరాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఎందుకంటే ఒకసారి వృద్ధాప్యం వస్తే కొన్ని వృద్ధాప్య సమస్యలు వస్తాయి. అవి రాకుండా చేయాలంటే నేను చూశాను చాలామంది 60 ఏళ్ళ వయసులో వాళ్ళు ఏదో ఒక వ్యాపకం పెట్టుకొని చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం కానీ, ఈవెన్ పెన్షనర్స్ కూడా చేసుకుంటూ పిల్లల మీద ఆధారపడకుండా, ఎక్కువ టెన్షన్ తీసుకోకుండా, వాళ్ళకు ఏ విషయాలు చెప్పకుండా వాళ్ళ కుటుంబ విషయాల్లో ఇన్వాల్వ్ కాకుండా హ్యాపీగా ఉంటారు. అవి ఎప్పుడైతే మీరు 60 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉంటారో మీరు విహారయాత్రలు చాలా ఈజీగా చేయొచ్చు. తర్వాత ఆలయాలు అంటే ఇప్పుడు మీకు స్పిరిచువాలిటీ మీద ఏదైనా మంచి ఇది ఉంటే మంచి ఆలయాలు వెళ్తారు. ఇద్దరు భార్యాభర్తలు. ఒక్కటే నేను అనేది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా కానీ సమతుల్యమైన ఆహారము, మంచి క్రమశిక్షణ, మంచి అలవాట్లు ఉంటే వయసు సమస్య కాదు. ఇప్పటికీ చాలామంది నేను చూశాను 70 ఏళ్ళు వయసు వచ్చినా కానీ చాలా యాక్టివ్గా పొద్దుటే 4 గంటలకు లేస్తారు, ఇంట్లో పనులు చేస్తారు. తర్వాత మా మనవరాళ్ళను స్కూటర్ దగ్గర వదిలేసి
వదిలేసి రావడము, వాళ్ళకు సహాయం చేయడము, కుటుంబ సభ్యులకు సహాయం ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ ఎలా పాసిబిలిటీ అవుతాయి? ఇది మీ ఆరోగ్యం మీద ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఓవర్ నైట్గా మీరు ఈ ఆరోగ్యాన్ని డెవలప్ చేశారంటే ఎవరు నమ్మరు. మీరు మీరు యుక్త వయసు అంటే 20-22 సంవత్సరాల నుంచే అప్పటి నుంచే జాగ్రత్తగా ఎటువంటి వ్యసనాలు లేకుండా ఒక క్రమశిక్షణమైన జీవితాన్ని లీడ్ చేశారు కాబట్టి ఈరోజు 60 ఏళ్లకు మంచి ఆరోగ్యంగా ఉన్నారు. మీరు చూడండి, చాలా చలనచిత్ర పరిశ్రమలో నటులు ఉంటారు, వాళ్ళు డిసిప్లైన్ ఉంటారు. ఇప్పటికీ యాక్టర్స్ ఉన్నారు, రైటర్స్ ఉన్నారు, తర్వాత అథ్లెట్స్ కూడా ఉన్నారు వేరే కంట్రీస్లలో. అలాగే రాజకీయాల్లో మీరు చూడవలసింది, అందరూ అనుభవంతో 60 సంవత్సరాల పైన ఉన్న వాళ్ళే మంత్రులే ఉన్నారు. తర్వాత విదేశాల్లో కూడా విదేశ శాఖ మంత్రి. ఎలా వాళ్ళు చేయగలుగుతున్నారు? వాళ్ళకు ఒక క్రమశిక్షణమైన జీవితం ఉంది, ఆహార అలవాట్లు ఉన్నాయి కాబట్టి అది వాళ్ళకు సాధ్యమవుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ యువకులు ఒకటే ఆలోచించాలి. ఎవరైతే ఆరోగ్యంగా ఉన్నారో 60 ఏళ్ళ వయసు వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు యుక్త వయసులో ఉద్యోగ చేసేటప్పుడు ఎటువంటి అలవాట్లు, ఎటువంటి వ్యాయామము, ఎటువంటి ఇవి చేసేవారు అవి కొంచెం తెలుసుకుంటే భావితరానికి అంటే నెక్స్ట్ యూత్కి చాలా ఉపయోగపడుతుంది. మీరు కూడా 60 సంవత్సరాలు యాక్టివ్గా ఉంటున్నారు కాబట్టి మీరు కూడా మీ ఆరోగ్యాన్ని ఎలాగా మెయింటైన్ చేయగలుగుతున్నారు అనేది ఈ యువకులకు చెప్తే వాళ్ళు కూడా కొంతవరకు క్రమశిక్షణతో వ్యసనాలకు దూరంగా ఉండి మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటే మీరు వాళ్లకు మార్గదర్శకులు అవుతారు. ప్లస్ మీరు సమాజ సేవ చేసినట్టు అవుతుంది. జై హింద్, జై భారత్.